అందరికీ ఆత్మవందనాలు. మాస్టర్స్, ఈరోజు కొన్ని కారణాల వలన ఎందుకో Zoom కూడా కొంచెం ట్రబుల్ ఇచ్చింది. సో కొన్ని కారణాల వలన వీడియో రావట్లేదు. సో ఐ విల్ ట్రై టు రెక్టిఫై. ట్రై చేశాం కానీ అది కాలేదు. ఓకే. సో కాబట్టి మన యొక్క ఈ యొక్క స్పీచ్ స్టార్ట్ చేసే ముందు సో వీడియో అయితే రాదు, ఓన్లీ ఆడియోతోనే మనం సరిపెట్టుకోవాల్సి ఉంటుంది ఈరోజు. ఓకే. దాన్ని దానికి క్షమించాలి. ఓకే. రైట్. సో ఈ యొక్క ఈరోజు స్పీచ్ స్టార్ట్ చేసే ముందు మన యొక్క గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతార్ బాబాజీ గారికి ఆత్మవందనం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, సో ఈరోజు మన యొక్క టాపిక్ వచ్చేసి క్రిస్టల్ హీలింగ్. క్రిస్టల్ హీలింగ్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, క్రిస్టల్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టల్ యొక్క ఉద్దేశం ఏంటి. ఓకే. సో ఇది ఫస్ట్ టైం నేను వితౌట్ వీడియో మాట్లాడాను. నాకు కూడా అవును సార్. అనిపించట్లేదు. ఓకే. రైట్. ఎనీవే, ఐ విల్ ట్రై టు డూ ఇట్. సో ఈ క్రిస్టల్ అనేటువంటిది, అసలు క్రిస్టల్ ఏంటి, క్రిస్టల్ అంటే ఏంటి? మనము నిత్యంగా క్రిస్టల్స్ తెలిసో తెలియకో ఉపయోగిస్తుంటాము. వాటిని ఎలా, అంటే క్రిస్టల్ అంటే ఏంటి అర్థం చేసుకొని దానికి ఉన్న హిస్టరీ ఏంటి, దాన్ని మనం ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా ఇంట్లో పెట్టుకోవాలి. సో ఇలాంటివి అనేక విషయాలు ఉంటాయి. మనం ఏంటంటే అన్సైంటిఫిక్గా ఎవరో ఇచ్చారు తీసుకొచ్చాం, అంటే బ్రేస్లెట్ వేసుకున్నాం, లేదంటే ఇంట్లో టేబుల్ మీద పెట్టాం, లేదంటే బెడ్రూమ్లో పెట్టాం. సో ఇది మనకు తెలిసింది కదా. సో అలా చేయకూడదు. క్రిస్టల్ను పర్ఫెక్ట్గా వాడుకోవాలి. అది ఎలాగా సహాయపడుతుందంటే, ఇప్పుడు మీకు పిరమిడ్ ఎలా అయితే సహాయపడుతుందో అంతకంటే ఇంకా ఎక్కువ కూడా సహాయం చేస్తుంది అది ఖచ్చితంగా. సో ఎందుకు, ఎలా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టల్ అంటే ఏంటి అంటే, ఈ క్రిస్టల్స్ వచ్చేసి అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా భూమి లోపల అనేక మినరల్స్ ఉంటాయి. మనకు తెలిసిన విషయం. భూమి భూమి లోపల ఎంతో లోతుగా పోయినప్పుడు అక్కడ అనేక మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ అన్నీ అంటే అధిక ఒత్తిడికి లోనయ్యి ఈ మినరల్స్ అన్నీ కలిపి సో ఈ క్రిస్టల్స్ ఫామ్ అవుతుంటాయి. ఓకే. అది వివిధ వివిధ షేపుల్లో ఫామ్ అవుతుంటాయి. ఒకే షేప్ అని చెప్పనకూడదు. అవన్నీ మనం తెలుసుకుందాం, ఎన్ని షేపులు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ యొక్క క్రిస్టల్స్ ఎలా ఉంటుందంటే, చెప్పినట్టుగా అర్త్ లోపల ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఉంటాయి కాబట్టి అర్త్ ఎనర్జీ తీసుకొని తీసుకొని దాంట్లో ఎక్కువ శక్తి ఉంటుంది అనమాట. తర్వాత అత్యధిక వైబ్రేషన్స్ ఉంటాయి ఆ క్రిస్టల్ లోపల. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, అది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. క్రిస్టల్ అంటే స్టోన్ అనుకోవచ్చా? స్టోన్ మనకు తెలిసింది స్టోన్ కదా. అదొక స్టోన్ అనుకుందాం. అయితే ఆ స్టోన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? అది ఊరికే స్టోనా, లేకపోతే దాంట్లో ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా అది అద్భుతమైన ప్రకంపనలు, అద్భుతమైన ఫ్రీక్వెన్సీ, అద్భుతమైన శక్తి ఉంది దాంట్లో. ఎందుకు, ఎలా అంటే చెప్పాను కదా. అర్త్ లోపల, భూమి లోపల చాలా లోతైన ప్రదేశం నుంచి తీస్తారు వీటిని. అక్కడ కొన్ని వేల సంవత్సరాలు ఉండడం వలన ఏమైందంటే వీటికి అత్యధికమైన శక్తి ఉంటుంది దీంట్లో. ఎనర్జీ కూడా చోటు చేసుకొని ఉంటుంది అనమాట. అందుకు ఇలాంటిది మనం వాడినప్పుడు ఏమిటంటే ఆ వైబ్రేషన్స్, ఆ శక్తి మనకు కూడా అందుతుంది. అది ప్రధానంగా మనం గుర్తించాల్సింది. కాబట్టి దీన్ని ఈ మధ్య కాలంలో ఆల్టర్నేటివ్ థెరపీ వాడుతున్నారు. జెమ్ స్టోన్స్ అని మీరు వినే ఉంటారు. జెమ్ స్టోన్స్ ఇవన్నీ వాడడం వలన మన జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు, మైండ్ సెట్లో తేడా, ఇవన్నీ మనం సంపాదించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వీటికి సపరేట్ వైబ్రేషన్స్ ఉంటాయి, సపరేట్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది ప్రతి దీనికి కూడా. ప్రతి ఏది జెమ్ స్టోన్ అంటే కూడా అవి కూడా క్రిస్టల్సే, ఒక రకమైన క్రిస్టల్స్ అన్నమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీటిని మనము సో అనేక విధాలుగా ఉపయోగించవచ్చు ఖచ్చితంగా మన జీవితంలో. ఒక అద్భుతమైన మార్పు కోసము, అంటే మనం ఎప్పుడైనా మన శక్తి ఇంబ్యాలెన్స్ అయింది అనుకోండి, ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అంటాం కదా. అట్లా అయినప్పుడు, మన ఫీలింగ్స్ కొద్దిగా డిస్టర్బ్ అయినప్పుడు, తర్వాత మన ఇంట్లో తర్వాత మన ఇంట్లో పాజిటివిటీ లేదు, మన చుట్టూ పాజిటివిటీ లాస్ట్ అయింది అంటే తక్కువైంది, ధనాత్మక లేకుండా నకారాత్మక అంటే నెగిటివిటీ ఎక్కువైంది. ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. మామూలుగా గమనించినప్పుడు మనకు అర్థమవుతాయి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వీటిని వాడుకోవాలి. సో తర్వాత ఇమ్యూనిటీ తక్కువైంది,
మనకు నిద్ర తక్కువైంది, ఒక రకంగా పెయిన్ రిలీఫ్కి. సో అనేక ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో, ఒక ఉపయోగం కాదు, అనేక అనేక ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఉదాహరణకి ఏమవుతుందంటే, మనము చెప్పుకోవాలంటే ఇంకా చక్రాలు ఉంటాయి కదా, చక్రాలు బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు మనం. చక్ర బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క క్రిస్టల్స్ను మనం ఉపయోగించుకోవచ్చు అనేది ఇంపార్టెంట్. సో అప్పుడు ఏమవుతుందంటే, చక్రాలు మళ్ళీ అంటే ఫ్లో ఆఫ్ ఎనర్జీ, అంటే మనకు శక్తి ప్రవాహం బాగా జరిగి అన్ని చక్రాలు ఒక రకంగా స్థిరంగా తయారయ్యి, సో ఆ చక్రాలను యాక్టివేషన్, అంటే ఆ చక్రాలను యాక్టివేషన్ చేసేటువంటి అవకాశం కూడా ఈ క్రిస్టల్స్ నుంచి మనకు పొందొచ్చు. 7 చక్రాస్కి 7 క్రిస్టల్స్ మనం ప్రతిపాదిస్తుంటాం. అది మనం ముందు ముందు క్లాసుల్లో ఎక్కువగా తెలుసుకుంటాం వాటి గురించి. ఓకే. సో వీటిలో హిస్టరీ ఉంది వీటికి. యాక్చువల్ చెప్పాలంటే ఈ క్రిస్టల్స్కి చాలా హిస్టరీ ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే బైబిల్లో కూడా దీని గురించి ఒక 200 రెఫరెన్సెస్ ఉన్నాయి ఈ క్రిస్టల్ గురించి. సో అంటే చాలా హిస్టరీ దీనికి ఉంది ఆల్రెడీ. ఏన్షియంట్ ఈజిప్ట్లో చూసుకుంటే వాళ్ళు ఈ క్యార్నెలియన్, లాపిస్ లాడ్జు, లాపిస్ లాజులి, పెరిడాటు, ఈ టర్కోయిస్, ఇవి ఇట్లాంటి వాటి అన్నీ జ్యువెలరీ రూపంలో వాడేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా. సో ఈజిప్షియన్స్ ద ఫస్ట్ సివిలైజేషన్ అన్నమాట ఇది. ఈ సివిలైజేషన్ వాళ్ళు ఈ క్రిస్టల్స్ను హీలింగ్ కోసం వాడేవాళ్ళు ఎక్కువగా. తర్వాత ఆరోగ్యాలు బాగుపరచడానికి కోసము, నెగటివ్ ఎనర్జీని తొలగించడానికి కోసము, అంటే మన యొక్క నెగటివ్ ఎనర్జీ, సో అంటే నకారాత్మక శక్తి ఉంటుంది కదా, దాన్ని తొలగించడానికి కోసము, ప్లస్ ఈ వ్యాధులు రాకుండా ఉండడానికి కోసం, అట్లాంటి వాటి కోసం వీళ్ళు ఎక్కువ వాడేవాళ్ళు. జ్యువెలరీ రూపంలో వాడేవాళ్ళు వీళ్ళు ఎక్కువగా. తర్వాత రోమన్ సోల్జర్స్ వచ్చేసరికి టైగర్ ఐ టైగర్ ఐ స్టోన్స్ వాడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు యుద్ధాలలో గెలిచాలని చెప్పి, యుద్ధాలు ధైర్య సాహసాల కోసం టైగర్ ఐ స్టోన్స్ వాడేవాళ్ళు ఎక్కువగా. సో ఇలాంటిది అనమాట. ఇంకా వేరే వేరే కల్చర్స్లో అనేక కల్చర్స్లో ఈ క్రిస్టల్స్ను అనేక విధాలుగా వాడేవాళ్ళు. అంటే ఏదైనా ఇప్పుడు బరియల్స్ కానీ, రిచువల్స్, ఏదైనా సెరమనీస్ వస్తే అప్పుడు కూడా వాడేది. అవునా? సో ఇలాంటివి. సో ఈ విధంగా జెమ్ స్టోన్స్ ఈ రూపంలో కూడా ఎక్కువగా వాడేవాళ్ళు. సో ఎందుకు వీళ్ళు వాడేవాళ్ళు అంటే, సో బహుశా శాంతి, నెమ్మది, ప్రేమ, హ్యాపీనెస్సు, శక్తి, విశ్వాసము ఇలాంటివన్నీ పెంచుకోవడానికి, ఇవన్నీ పెంచుకోవడానికి ఈ క్రిస్టల్స్ను అధికంగా వాడేవాళ్ళు అనమాట. అది కూడా మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా మన హిస్టరీలో ఇవన్నీ దొరుకుతాయి, అంటే ఎక్కడెక్కడ వాడేవాళ్ళు ఏంటి అని. ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే ఏమవుతుందంటే, మోడర్న్ డేస్లో చూడండి కావాలంటే, సో ఖచ్చితంగా ఈ క్రిస్టల్స్ను స్పాల్లో వాడతారు, ఆ, హెల్త్ క్లినిక్స్లో వాడతారు. సో మసాజ్ సెంటర్స్లో రేకీ ప్రాక్టీసెస్ ఇంత వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు ఇవన్నీ ఈ క్రిస్టల్స్ ఈ మధ్య కాలంలో గమనిస్తున్నాం మనం యాక్చువల్గా. సో అది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా నెక్స్ట్ ఏంటంటే, మనకి ఈ ఎన్విరాన్మెంటల్ హీలింగ్ క్రిస్టల్స్ అనే ఇవి కూడా ఉన్నాయి. సో ఇవి కూడా మనకి మన చుట్టూ వాతావరణంలో ఒక మంచి రిలాక్సేషను, కామ్నెస్, ఇట్లా వాటి కోసం ఈ ఆల్టర్నేట్ థెరపీస్లో ఈ మధ్య ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. సరే, ఈ క్రిస్టల్స్ ఎలా వర్క్ చేస్తాయి? సో ఏ విధంగా వర్క్ చేస్తాయి అది కొద్దిగా గమనిద్దాం దాని గురించి. ఈ క్రిస్టల్స్ వచ్చేసి చెప్పాలంటే, క్రిస్టల్స్ అనేటువంటి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ దీనికి ఖచ్చితంగా ఉంది. సో ఎలాగా ఏమనేది మనం తెలుసుకుందాం. సో ఆల్టర్నేట్ థెరపీలో హీలింగ్ కోసం వాడతారు. వాయిస్ వినిపిస్తుందా? రైట్, ఓకే. సో ఆల్టర్నేట్ థెరపీలో హీలింగ్ కోసం వాడతారు. ఈ క్రిస్టల్స్ ద్వారా ఎలా హీలింగ్ జరుగుతుంది అనుకుంటే, క్రిస్టల్స్ ఒక ఒక పౌనఃపున్యంతో ప్రకంపన ప్రకంపన అంటే వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎలాగంటే ఇప్పుడు మన దేహంలో సెల్స్కి వైబ్రేషన్ ఉంటుందా, ఫ్రీక్వెన్సీ ఉంటుందా? అంటే మన దేహం లోపల సెల్స్ ఉన్నాయి కదా, జీవకణాలు, అవి కూడా ఒక ఫ్రీక్వెన్సీకి వైబ్రేట్ అవుతుంటాయి. దానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ప్రకంపన ఉన్నాయి. అదేవిధంగా ఇది కూడా వైబ్రేట్ అవుతుంది. దీంట్లో కూడా వైబ్రేషన్స్ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటాయి కాబట్టి, ఎప్పుడైతే ఈ రెండు మ్యాచ్ అవుతాయో అప్పుడు అద్భుతంగా, సో మనం అంటే వాటితో పని చేసినప్పుడు మనకు ఈ ఫిజికల్, ఎమోషనల్, ఈ స్పిరిచువల్ బ్యాలెన్స్ దొరుకుతుంది అనమాట. అవి కూడా వైబ్రేట్ అవుతుంటాయి. ఆ వైబ్రేషన్స్ మనకు అందుతాయి అనమాట మనం దగ్గరగా పెట్టుకున్నప్పుడు. అంటే మన దగ్గరలో పెట్టుకోవచ్చు, బాడీకి టచ్ చేసి పెట్టుకోవచ్చు, రకరకాల ఉపయోగించుకోవచ్చు అనమాట. అప్పుడు వాటి వైబ్రేషన్స్ మనకు అందుతాయి. ఎందుకంటే ఇవి భూమి లోపల ఎన్నో వేల సంవత్సరాలు ఉండేసరికి వాటిలో శక్తి అధికంగా ఉంటుంది ఫస్ట్ పాయింట్. ఆ వైబ్రేషన్స్ కంటిన్యూస్గా అవి
ఆ వైబ్రేషన్ అయినప్పుడు, ఆ వైబ్రేషన్స్ మనకు అందినప్పుడు మనలో ఉన్నటువంటి ఎలాంటి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫిజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోయేంత అవకాశం ఎక్కువ ఉందన్నమాట. అది దీని యొక్క ఇంపార్టెంట్ ఇది చేసేటువంటి పని. అందులో ఈ భూమి మీద ఏదే ఒక జీవి అంటే అంటే జీవించినటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏముంటుంది ఖచ్చితంగా, అన్నిట్లో కూడా జీవకణాలు ఉంటాయి. సో అంటే మనకు స్మాలెస్ట్ ఏమని చెప్తాం మనం, అణువులు పరమాణులు ఉంటాయి కదా. అన్నిట్లో కూడా ఏముంది, శక్తి ఉంది. ప్రతిదీ శక్తినే. ఈ ఈ విశ్వంలో శక్తి కానటువంటిది ఏది లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి అప్పుడు సో ఈ యొక్క వైబ్రేషన్స్ ఏదైతే ఈ క్రిస్టల్‌కు ఉండే వైబ్రేషన్స్ ఉందో, అది కూడా మనకు శక్తి ప్రసారం చేస్తది కాబట్టి దాన్ని మనం వాడుకోవచ్చు. సో రకరకాలుగా వాడుకోవచ్చు. కాబట్టి ఈ క్రిస్టల్స్ ఏం చేస్తాయంటే, వాటికి ఏం పవర్ ఉందంటే చెప్పాలంటే ఎనర్జీని పెంచడం గానీ, ఎనర్జీని పెంచడము, తర్వాత ఆ ఎనర్జీని ఒక చోటు నుంచి ఇంకో చోటికి అంటే ఇంకో చోటికి ప్రసారం చేయడం గానీ, ఇట్లా అన్నిట్లో కూడా క్రిస్టల్స్ చాలా అద్భుతంగా పనికొస్తాయి. సో కాబట్టి ఈ క్రిస్టల్స్‌ను మనము రకరకాలుగా వాడుకోవచ్చు. సో తర్వాత ఈ క్రిస్టల్‌లో కూడా ఎట్లా చెప్పాలంటే మోస్ట్ పాపులర్ క్రిస్టల్స్ అంటే క్లియర్ క్వార్ట్జ్ అని చెప్తుంటాం. ఇది చానా అద్భుతమైన క్రిస్టల్ ఇది చెప్పాలంటే. సో చాలా ఏన్షియంట్ అంటే పురాతన కాలం నుంచి మనం వాడేవాళ్ళం ఈ యొక్క క్రిస్టల్‌ని. సో ఇది వచ్చేసి ఎస్పెషల్లీ ఎందుకు వాడతారంటే, మన ఈ దీంట్లో తాయెత్తుల్లో, తర్వాత అంటే ఇది అట్రాక్టివ్ జ్యువెలరీ ఇట్లా వాటిలన్నిటిలో ఎక్కువగా వాడేవాళ్ళనమాట. సో కాబట్టి ఈ క్వార్ట్జ్ క్రిస్టల్ ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. సో ఇలాంటివి అనేక క్రిస్టల్స్ ఉన్నాయి. ఒక క్రిస్టల్ అని కాదు, అనేక క్రిస్టల్స్ మనకు దొరుకుతాయి. సో ఆ విధంగా సో ఆల్బర్ట్ ఐన్‌స్టీను ఒక విషయం చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే, సో ఈ విశ్వంలో ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఇన్వాల్వ్స్ వైబ్రేషన్ అని చెప్పేసాడు. అంటే ప్రతిదీ కూడా వైబ్రేషనే. సౌండ్ వైబ్రేషన్ ఎట్లో మన థాట్స్ వైబ్రేషనే, మన ఐడియాసు ఇవన్నీ కూడా వైబ్రేషనే కాబట్టి, ఎప్పుడైతే ఆ వైబ్రేషన్స్ ఈ క్రిస్టల్ వైబ్రేషన్స్ మన వైబ్రేషన్స్ మ్యాచ్ అవుతాయో, ఖచ్చితంగా మనకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో ఆ విధంగా అనమాట. సో అవి వాటిని ఎట్లా వాడుకోవచ్చు అంటే, మనము చేయలేని పని, ఇప్పుడు ఉదాహరణకి మనకు థాట్ పవర్ సరిపోలేదు. మనం ఏదైనా ఒకటి చేయాలనుకున్నాం. మనకు ఆ థాట్ పవర్ సరిపోలేదు. మనం సాధించలేమంటే క్రిస్టల్‌ని ఉపయోగించుకొని ఆ యొక్క థాట్‌ని మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ క్రిస్టల్‌ని మన పక్కన పెట్టుకొని, మనం దానికి ఏం చెప్పాలో అది చెప్తే, అది తీసుకొని విశ్వానికి పంపించి, సో అది ఏం పని చేయాలో అది చేసి పెడతది మనకి. అంత కెపాసిటీ దానికి ఉంటదనమాట. అందుకే దీన్ని వాడుకునే విధానం తెలిస్తే చాలా అద్భుతంగా వాడుకోవచ్చు. సో కాబట్టి సో మన వైబ్రేషన్సు ఎంత పెంచితే అంత హ్యాపీగా ఉంటాం. హెల్తీగా, హ్యాపీగా మైండ్ గాని, బాడీ గాని ఎప్పుడు గూడా అంతే. మన వైబ్రేషన్స్ హైగా ఉంటాయి. చెప్తుంటాం గదా! లో వైబ్రేషన్స్ అయినాయి. అంటే ప్రకంపన మన యొక్క లోపల ప్రకంపనలు తగ్గిపోయాయి. తగ్గిపోయాయంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా మనం హ్యాపీగా లేవని అర్థం. లో వైబ్రేషన్స్, హై వైబ్రేషన్స్ చెప్తుంటాం మనం. జనరల్‌గా వాడేది. సో, ఈ క్రిస్టల్స్ ఏం చేస్తాయంటే మన వైబ్రేషన్స్ పెంచుతాయి. పెంచడం వల్ల మనం హ్యాపీగా ఉంటాం. ఎట్లా? బాడీ గాని, మైండ్ పరంగా రెండు పరంగా కూడా హ్యాపీగా ఉంటాం. సో, అందుకనే ఈ క్రిస్టల్స్ మనకి హీలింగ్ కూడా చేస్తాయన్నమాట. సో, మనలో ఎలాంటి రుగ్మతలున్నా, అంటే మనలో ఏదైనా టెన్షన్ ఉన్నా, సో, తర్వాత లోపల ఫిజికల్‌గా ఆరోగ్యం బాలేకపోయినా, సో, మెంటల్‌గా ఒక ఎమోషనల్‌గా ఉన్నా, అన్నిటిని కూడా ట్రీట్ చేసేటువంటి కెపాసిటీ వీటికి ఉందన్నమాట. సో, అందుకనేసి ఎలాంటి స్ట్రెస్‌ఫుల్ కండిషన్స్‌లో గానీ, ఎలాంటి కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్‌లో గానీ, వీటిని మనం వాడుకోవచ్చు అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. దానివలన మనము ఈ క్రిస్టల్స్‌ను సో, ఒక రకంగా చెప్పాలంటే ఆహ్, మన దేహంలో గూడా అనేక ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి గదా! చక్రాస్ అని. ఈ ఎనర్జీ సెంటర్స్‌ను గూడా ఈ క్రిస్టల్ ద్వారా మనం ఏం జేయొచ్చంటే, ఆ యొక్క చక్రం దగ్గర ఏదైనా ఒక రీతిలో అది ఇంబాలెన్స్ అయ్యుంటే కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో, దానివలన మన యొక్క సటిల్ బాడీలో, అంటే ఎనర్జీ బాడీలో ఉండే అన్ని చక్రాలను గూడా మనము సక్రమంగా అక్కడ హీల్ జేసుకోవచ్చనమాట. సో, ఆ చక్రం అనేది కరెక్ట్‌గా పనిచేస్తే ఏమవుద్ది? ఖచ్చితంగా మనకు అద్భుతమైన శక్తి ఫ్లో అవుతది మన దేహంలో. అప్పుడు ఒక చక్రం యాక్టివేట్ అయిందంటే ఖచ్చితంగా ఏమవుతుంది? ఫిజికల్ పరంగా అంటే దేహపరంగా, మానసిక పరంగా రెండిటి పరంగా మనం అద్భుతంగా తయారవుతాం. అంటే మన యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. మానసికంగా మరియు శారీరకంగా రెండు పరంగా కూడా మనం అద్భుతంగా సో పరిణితి చెందవచ్చు. దానికి ఈ యొక్క క్రిస్టల్స్ మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్తారు. సో ఆ విధంగా
ఈ క్రిస్టల్స్ ఉపయోగించుకోవడం అనేటువంటిది ఆ, అద్భుతమైనటువంటి విషయము. సో దీంట్లో ఏం చేయొచ్చు అంటే, ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలంటే, ఎన్ని రకాల క్రిస్టల్స్ ఉన్నాయి, మన ఈ క్రిస్టల్స్ను మనం వాడుకునే విధానం ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ మనకు దొరుకుతాయి అన్నమాట. సో ఎలాంటివి అంటే, క్రిస్టల్స్ ఫర్ లవ్ అని. క్రిస్టల్స్ ఫర్ లవ్ అంటే ప్రేమ అనేటువంటి దాన్ని, అన్కండిషనల్ లవ్ ఉంటుంది కదా, దాన్ని పెంచడానికి దాన్ని పెంచడానికి కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి. అది రోజ్ క్వార్ట్జ్ అని చెప్తారు. రోజ్ క్వార్ట్జ్, ఇది ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఇంకా డీటెయిల్గా మనం నెక్స్ట్ క్లాస్లో కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. రోజ్ క్వార్ట్జ్ ఒకటి, రోడోనైట్ అని ఇంకోటి ఉంది క్రిస్టల్, అది కూడా దానికే పనిచేస్తుంది. గార్నెట్ అని ఒకటి, మూన్ స్టోన్. మూన్ స్టోన్ క్రిస్టల్ కూడా దీనికోసం పనిచేస్తుంది, అంటే లవ్, ఎస్పెషల్లీ అన్కండిషనల్ లవ్. సో ఇద్దరు వ్యక్తుల మధ్యన ఆ, సో మన నుంచి, సో అన్కండిషనల్ లవ్ ఇంకొకరికి పంచాలంటే, ఇది జీవికి కానీ మనిషికి కానీ, మన మన తోటి వ్యక్తులతో కానీ, సో మన తోటి సంబంధికులతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఎవరిదైనా అన్కండిషనల్ లవ్ మన నుంచి జరగాలంటే ఈ క్రిస్టల్స్ మనకు హెల్ప్ చేస్తాయి. మన ఏదైనా నెగిటివిటీ ఉంటే కూడా తొలగిస్తాయి. తర్వాత మనకు ఎప్పుడైనా యాంగ్జైటీ వచ్చింది అంటే, ఆందోళన, తర్వాత ఒత్తిడి, తర్వాత డిప్రెషను, ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇలాంటి పరిస్థితిలో మనకి ఉపయోగపడే క్రిస్టల్ వచ్చేసి లాబ్రడోరైట్ అని ఒక క్రిస్టల్. లాబ్రడోరైట్. సో లాపిస్ లాజులి అని ఒక క్రిస్టల్ ఉంది, ఇది మీరు వినే ఉంటారు. సో లెపిడోలైట్ ఇంకో క్రిస్టల్. అమెథిస్ట్ వినే ఉంటారు. తర్వాత సెలనైట్. సెలనైట్ కూడా సో అద్భుతమైన క్రిస్టల్. ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఓకే, ఇవన్నీ కూడా దేనికంటే, ఇట్లాంటి ఒత్తిడి, ఆందోళన, తర్వాత మనకు డిప్రెషన్ ఇట్లా వచ్చినప్పుడు ఈ క్రిస్టల్స్ బాగా ఉపయోగపడతాయి. తర్వాత ఇంకెవరైనా కెరియర్ అంటే మన ఉద్యోగరీత్యా, వర్క్ ప్లేస్లో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, వాటికి జాస్పర్, కార్నెలియన్, ఓకే, బ్లడ్ స్టోన్, ఫ్లోరైట్, ఈ క్రిస్టల్స్ ఇవన్నీ కూడా మీరు అంటే చూడొచ్చు, ఇంటర్నెట్లో చూస్తే కొడితే పేరు కొడితే వచ్చేస్తుంది. తర్వాత సిట్రిన్. సిట్రిన్ కూడా ఉంది. అమెజోనైట్, టైగర్ సై, క్లియర్ క్వార్ట్జ్, ఇవి మనకు వర్క్ పర్ఫార్మెన్స్ వాటికి. తర్వాత ఎనర్జీ అండ్ గ్రౌండింగ్. సో ఏంటంటే మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైంది అనుకోండి, ఇది గ్రౌండ్ చేసుకోవాలి మనం, అంటే దాన్ని తీసేయాలి. అలాంటప్పుడు బ్లాక్ టర్మోలెన్, రూబీ, బ్లాక్ ఓనిక్స్, ఈ క్రిస్టల్స్ బాగా ఉపయోగపడతాయి. ఓకే, ఇంకోటి బ్లాక్ ఒబ్సిడియన్ ఉంటుంది, ఆ ఒబ్సిడియన్ కూడా ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకొకటి ఉంది, అదేంటంటే స్మోకీ క్వార్ట్జ్. స్మోకీ క్వార్ట్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అంటే ఎనీ నెగిటివ్ ఎనర్జీ ఇట్ విల్ బి రిమూవ్డ్ అనమాట, అట్లా అలా చేస్తుంది. లక్ అండ్ ప్రాస్పరిటీ తీసుకున్నాం అనుకోండి, మనకు లక్ అండ్ ప్రాస్పరిటీ అంటే మనకు అదృష్టము, తర్వాత మన యొక్క ఐశ్వర్యం పెరగాలంటే ఏం చేయాలి? జేడు. గుర్తుపెట్టుకోండి, జేడు, సఫైర్, టార్క్యూయస్, తర్వాత అవెంచరిన్, అది కూడా బాగుంది. ఇవి మనకు పైరెట్ కూడా ఖచ్చితంగా లక్ అండ్ ప్రాస్పరిటీకి ఉపయోగపడుతుంది, పైరెట్ కూడా. తర్వాత స్లీప్ అంటే నిద్ర. నిద్ర ఏదైనా భంగం భంగం కలుగుతుంది, నిద్ర సరిగ్గా రావట్లేదంటే ఏం చేయాలి? సో వెరీ సింపుల్. ఏంటంటే ఇప్పుడు చెప్పేటువంటి ఈ క్రిస్టల్స్ వాడుకొని ఎలా చేయొచ్చు చెప్తాను మీకు. ఒక ఎగ్జాంపుల్ అంటే, ఇక్కడ స్లీప్ అనేది మనకు సరిగా, ఎవరికైనా స్లీప్ తొందర ఉంటే అంటే నిద్ర తొందర ఉంటే కనుక, రోజ్ క్వార్ట్జ్ గుర్తుపెట్టుకోండి. రోజ్ క్వార్ట్జ్, తర్వాత హోలైట్, సెలస్టేట్. సెలస్టేట్ అని ఒకటి ఉంది. సో ప్రధానంగా రోజ్ క్వార్ట్జ్ ఎక్కువ వాడచ్చు. సో వీటిని ఏం చేస్తామంటే, నిద్ర సరిగా రాకపోతే మనం నిద్రించేటప్పుడు బెడ్ కింద కానీ, మన పక్కనే ఒక టేబుల్ కానీ వేసుకుని, అక్కడ టేబుల్ దాని మీద పెట్టడం కానీ, బెడ్ కింద పిల్లో కింద ఫస్ట్ మనము చేతిలో పట్టుకొని కొద్దిసేపు, సో జనరల్గా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మెడిటేషన్ చేసి, ఆ తర్వాత అదే క్రిస్టల్ను మన బెడ్ కింద పెట్టి పడుకుంటే మీకు హాయిగా నిద్ర వస్తుంది. అంటే ఇది దానికి ఉండే క్వాలిటీ అనమాట, ఆ విధంగా తయారు చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఈ విధంగా, సో ఈ క్రిస్టల్స్ ఇన్ని రకాలు ఉన్నాయి. తర్వాత ఈ క్రిస్టల్స్ కూడా రకరకాల షేపుల్లో కూడా దొరుకుతాయి, అది కూడా ఇంపార్టెంట్. సో ఎట్లా అంటే, మీకు ఈ క్రిస్టల్ దొరికేటువంటి షేప్స్ ఎలా ఉన్నాయని చెప్తాను మీకు. సో ఏ షేపులో ఉంటాయంటే, రా క్రిస్టల్స్ అంటే వాటికి ఇంకెలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ అని ఏమి ఉండదు, రాగా దొరుకుతాయి అనమాట. డైరెక్ట్ రా క్రిస్టల్ దొరుకుతాయి, దాన్ని అట్లే ఉపయోగించుకోవచ్చు. అవి మీరు చూడొచ్చు. రా క్రిస్టల్స్ అంటే షేప్ కానీ ఒక డెఫినెట్ షేప్ ఉండదు వాటికి, అలాంటివి కూడా ఉన్నాయి. తర్వాత
సింగిల్ టర్మినేటెడ్ వ్యాండ్స్ అని దొరుకుతాయి. అంటే పొడువుగా ఉంటాయి. పొడువుగా ఒక పైప్ లాగా ఉంటాయి అవి. తర్వాత చంక్స్, క్లస్టర్స్ అని దొరుకుతాయి. క్లస్టర్స్ అని వినే ఉంటారు మీరు. తర్వాత టంబుల్ స్టోన్. ఈ టంబుల్ స్టోన్ అనేటువంటిది రాళ్ళు, చిన్న 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 రాళ్ళు, రకరకాల అన్ని ఎన్ని కలర్స్ అంటే ఒక మనకి విబ్జిఆర్ కలర్స్ ఎన్ని ఉన్నాయి అన్ని కలర్స్, ఆ 7 కలర్స్ ఉన్న స్టోన్స్ దొరుకుతాయి మనకి. ఓకే. ఇవన్నీ కూడా 7 కలర్ స్టోన్స్, 7 చక్రాలు. ఎక్కడ ఏ చక్రానికి మనకు ఉదాహరణకి మన మూలాధార చక్రం తీసుకున్నాం అనుకోండి, రెడ్ కలర్ కదా. ఆ రెడ్ కలర్ స్టోన్ను మనం ఉపయోగించుకొని, సో ఆ పర్టికులర్ చక్రం మీద మనం పెట్టుకోవడం కానీ, వాటిని టచ్ చేసి పట్టుకోవడం కానీ చేస్తే మనకు మూలాధార చక్రం అక్కడ కొన్ని బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అలాగా. సో ఆ విధంగా మనకు ఏ చక్రం ఏ కలర్లో ఉంటుంది, ఉదాహరణకు అనాథ ఉంది, అక్కడ గ్రీన్ కలర్ మనకి. ఓకే. సో ఆ గ్రీన్ కలర్ స్టోన్ కూడా ఈ టంబుల్ స్టోన్లు అన్ని దొరుకుతాయి మనకి. ఓకే. ఆ విధంగా. తర్వాత కట్ క్రిస్టల్స్, ఇంకా వెరీ ఇంపార్టెంట్ క్రిస్టల్ పిరమిడ్స్ కూడా దొరుకుతాయి. ఓకే. సో ఇన్ని రూపాల్లో తర్వాత క్రిస్టల్ బాల్స్, అది వెరీ ఇంపార్టెంట్. మామూలుగా మనం క్రిస్టల్ బాల్స్ వీడియో నింటి చూపించినవని. క్రిస్టల్ బాల్ ఏంటంటే అది క్లియర్ క్వార్ట్జ్ ఉంది కదా, క్రిస్టల్ బాల్ తీసుకొని దాన్ని మెడిటేషన్లో వాడుకోవచ్చు మనం. అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. మెడిటేషన్లో వాడుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఆ విధంగా అనేక రకాల ఆ, అనేక రకాల షేపులు దొరుకుతున్నాయి చూడండి క్రిస్టల్స్ కూడా. అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు క్రిస్టల్ తీసుకున్నాము, ఏం చేయాలి అంటే క్రిస్టల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా సెలెక్ట్ చేయాలి అని ఫస్ట్ తెలుసుకోగలిగితే, అంటే మనము ఒక క్రిస్టల్ సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఒక ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఒక క్రిస్టల్ హీలింగ్ చేసేటువంటి ఒక ఎక్స్పర్ట్ కలుస్తాం. కలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన ఆరా చూస్తారు. ఆరాను స్కాన్ చేస్తాం. అదంతా మన సెంటర్లో మాతార్ ఫౌండేషన్లో జరుగుతుంది నిత్యంగా. ప్రతి శనివారం శనివారం మనం వచ్చిన వాళ్ళకి ఆరా స్కానింగ్, క్రిస్టల్ హీలింగ్ రెండు చేస్తున్నాం. సో అక్కడ ఏం జరుగుతుందంటే మనం పోయి క్రిస్టల్ హీలర్ ముందు కూర్చున్నప్పుడు ఆరా స్కానర్ ఉంది. ఆరా స్కానర్ ద్వారా చూస్తాం. అంటే అన్ని చక్రాలు ఒకసారి అక్కడ ఎలా ఉంది, వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ చక్రం బ్యాలెన్స్గా ఉందా లేకపోతే ఇంబ్యాలెన్స్గా ఉందా. సో మొత్తం ఆరా కూడా ఓవరాల్ ఆరా చూసినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఎక్కడ వీక్ ఉంది, ఏ చక్రంలో శక్తి సరిగా ప్రవహించట్లేదు ఆ ప్రాంతంలో అన్నప్పుడు దాని ప్రకారంగా ఆ పర్టికులర్ చక్రానికి సంబంధించినటువంటి ఈ క్రిస్టల్ ఇవ్వడం జరుగుతుంది. క్రిస్టల్ సెలెక్ట్ చేసి ఆ క్రిస్టల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు దాన్ని కరెక్ట్ ఉపయోగించుకుంటే ఆ ఇంబ్యాలెన్స్ తొలగిపోయి మీ ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. ఫిజికల్ హెల్త్ కూడా అంటే అదేదో ఎనర్జీ పరంగా ఇది మాత్రమే అవుతుందని కాదు. అది అయినప్పుడు ఖచ్చితంగా దాని ద్వారా ఏమవుతుంది మనకు ఫిజికల్ హెల్త్ కూడా ఇమ్మీడియట్గా సెట్ అవుతుంది. ఇది ఒకటో వే. అంటే మొదటి మార్గం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే ఒక క్రిస్టల్ హీలర్ హెల్ప్ తీసుకొని చేస్తున్నాం. రెండో విధానం ఏంటంటే మీకై మీరే వెళ్ళినప్పుడు ఏ క్రిస్టల్ చూసినప్పుడు అన్నీ కూడా ఆ క్రిస్టల్ మెరిసే విధానం వల్ల అన్నీ అట్రాక్ట్ అవుతాం మనం. ఏ క్రిస్టల్ చూసినా తీసుకోవాలనిపిస్తుంది, ఏది వదలాలనిపించదు యాక్చువల్గా చెప్పాలంటే. కాదే మీకు ఏది సూటబుల్, మీకు ఏది అని అన్నప్పుడు నాలెడ్జ్ ఉంటే ఓకే. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చాం దేనికి ఏమనేది, ఆ నాలెడ్జ్ ఉంటే అవి తీసుకోవచ్చు. లేదు అన్నప్పుడు కూడా మనం పోయి చూసినప్పుడు, మనకు చేతిలో పట్టుకున్నప్పుడు మనకు ఇది బాగుంది అని గట్ ఫీలింగ్ అంటారు దాన్ని. ఏమంటారంటే మన ఈ యొక్క సోలార్ ప్లెక్సస్ ఉంది కదా, సోలార్ ప్లెక్సస్ నుంచి ఒక గట్ ఫీలింగ్ వస్తుంది. ఏని ఏమైనా వస్తుందంటే లోపల నుంచి మనకు చెప్తుంది ఇది ఇది కరెక్ట్ సూట్ అవుద్ది నాకు అని అనిపిస్తే అది మీరు తీసుకోండి, పర్వాలేదు. ఓకే. సో ఈ విధంగా సెలక్షన్ చెప్తున్నాను. సెలక్షన్ ఎలా చేసుకోవాలంటే మనకు గట్ ఫీలింగ్ చెప్తుంది, మన లోపల నుంచే వస్తుంది. ఇది నాకు సూట్ అవుతుంది, ఇది పనిచేస్తుంది అని మనకు అనిపిస్తే జస్ట్ గో అడ్ విత్ దట్. అది కూడా ఒక సెకండ్ ప్రాసెస్ నేను చెప్తున్నా, అర్థమైందా. సో ఫస్ట్ వచ్చేసి హీలర్ ద్వారా. సెకండ్ మీకు నాలెడ్జ్ ఉంటే మీరు తెలుసుకొని సబ్జెక్ట్ తెలుసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఏ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఏ క్రిస్టల్ వాడాలి. మూడోది వచ్చేసి గట్ ఫీలింగ్. సో గో విత్ ద గట్ ఫీలింగ్ అండ్ సెలెక్ట్ ద క్రిస్టల్ అండ్ యూజ్ ఇట్. ఓకే. అది చేయండి. తర్వాత ఈ క్రిస్టల్ తీసుకున్నాక దాన్ని ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా. ఎలాంటిదంటే దీన్ని ప్రోగ్రామ్ చేసుకునే విధానం అనేది అద్భుతంగా చేసుకోవాలి దీన్ని. ఎప్పుడైతే ఆ క్రిస్టల్ తీసుకుంటారో తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఇంటికి తెచ్చాక క్లీన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, క్లీన్ చేసే విధానాలు. సో ఎందుకు క్లీన్ చేయాలో అది కూడా చెప్తాను. క్రిస్టల్ మనం కొన్నాం, క్రిస్టల్ ఎక్కడో షాప్లో పెట్టారు, అది ఎక్కడి నుంచో ఫ్యాక్టరీ నుంచి వచ్చింది, అది రావడానికి ఎన్నో రోజులు పట్టింది, తీసుకొచ్చి ఇక్కడ అల్మార్లలో ఎక్కడో పెట్టింటారు, దాన్ని మనం పోయి తీసుకుంటాం. ఇప్పటికి ఎంత నెగిటివ్ ఎనర్జీ అది అబ్జర్వ్ చేసుకుంటుంది మామూలుగా. సో మనం ఏం చేస్తాము, క్రిస్టల్ అని చెప్పేసి పక్కన తెచ్చి చేతికి వేసుకోవడము, మెడకి వేసుకోవడము, లేకపోతే టేబుల్ మీద పెట్టడము, బెడ్రూమ్లో పెట్టుకోవడము, పెట్టి స్టార్ట్ చేసేయడం అంతే, అర్జెంట్ మనకి కదా.
సో చాలా అర్జెంటు, హెవీ అర్జెంట్లో ఉంటాం మనం. ఏదో ఒకటి అయిపోవాలి, ఈరోజు రాత్రికి అయిపోవాలి లేదా రేపటికి అయిపోవాలి, మనం రిజల్ట్ వచ్చేయాలి అంతే. సో అలా చేయదు దయచేసి. ఓకే. చేయవలసిన విధానం దానికి ఉంది. ఏంటి అంటే, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్న క్రిస్టల్ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ఇంటికి తెచ్చుకున్న వెంటనే. ఎలా క్లీన్ చేయాలి? కొన్ని విధానాలు చెప్తూ పోతాను, కావాలంటే రాసుకో. క్రిస్టల్స్ని బాగా ఒక ట్యాప్ తిప్పండి. తిప్పితే నీరు ఫోర్స్గా వెళ్తూ ఉంటుంది. సౌండ్ వస్తూ ఉందా? వినిపిస్తుందా? ఓకే. రైట్. సో ఒక ఒక ట్యాప్ని తిప్పండి నీళ్లు. ఫ్రెష్ వాటర్, అది కూడా కోల్డ్ వాటర్ ఉండాలి. హాట్ వాటర్ కుదరదు. ఓకే. కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్ తిప్పితే దాని కింద పెడితే ఫోర్స్గా నీళ్ళతో ఆ విధంగా శుభ్రం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని డ్రై చేసుకోవాలి. డ్రై అంటే బాగా తుడుచుకోవాలి, నీరు దాంతో ఉండకూడదు. నీట్గా తుడుచుకొని ఆ తర్వాత మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకున్నారు అంటే, బ్రేస్లెట్ అంటే చేయికి వేసుకుంటారు, మామూలుగా మెడకేసుకునేది అంటే చైన్స్ అంటే ఒక చైన్ లాగా అంటే మెడకేసుకుంటారు, లేదా ఒక బాల్ అంటే టేబుల్ మీద పెట్టుకుంటారు, పిరమిడ్ అంటే కూడా టేబుల్ మీద పెడతారు. ఇట్లా మీకు ఎలా కావాలో అక్కడ మీరు అరేంజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇది మొదటి మొదటి విధానం, క్లీన్ చేసుకునే విధానం. రెండో విధానం ఏంటి అంటే, మామూలుగా మనం ఈ రాక్ సాల్ట్ వేసి, నీళ్ళల్లో రాక్ సాల్ట్ వేసి పెట్టేసేయాలి. మీకు తెలుసు కదా, సాల్ట్ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని సక్ చేస్తుంది అని చెప్పి. కాబట్టి ఒక రాక్ సాల్ట్ తీసుకొని ఒక పాత్రలో ఒక లీటర్ నీళ్ళు వేసి దాని లోపల ఇది వేసేసి, దీన్ని కనీసం అంటే ఒక 2-3 అవర్స్ అట్లే వదిలేయాలి. 2-3 అవర్స్ వదిలేస్తే ఈ దీంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. చేసుకొని తర్వాత మనం దాన్ని తీసుకొని నీట్గా నార్మల్ వాటర్తో కానీ కడుక్కొని మనం వాడుకోవచ్చు. ఆ విధంగా కూడా చేయొచ్చు. సో అయితే ఈ రాక్ సాల్ట్ వేసినప్పుడు ఏంటంటే, సో మనం గమనించుకోవాలి అక్కడ ఏదైనా పర్టికులర్గా దాంట్లో డ్యామేజ్ ఏమైనా ఉందా. ఈ సాల్ట్ టచ్ అయినప్పుడు కొన్ని డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఆ క్రిస్టల్ని బట్టి కూడా మనం వాడుకోవాలి. ఆ క్రిస్టల్ స్ట్రాంగ్గా ఉంది, డ్యామేజ్ అవ్వదు అనుకుంటే మనం దాంట్లో వేయచ్చు. లేదంటే ఈ సాల్ట్ వల్ల ఇది ఏమైనా డ్యామేజ్ అయిందంటే, డెలికేట్గా ఉంటే అది డ్యామేజ్ అవుతుంది. అట్లా అది చూసుకోవాలి. ఇంకోటి, ఏ క్రిస్టల్ డ్యామేజ్ అయిందని వాడొద్దు. డ్యామేజ్ అయిందంటే తీసి పక్కన పెట్టడమే. ఎందుకంటే దాని యొక్క వైబ్రేషన్స్ డిస్టర్బ్ అవుతాయి. అది వెరీ ఇంపార్టెంట్. ఇది రెండో విధానం. సో ఇంకో మూడో విధానం ఏంటంటే, మనము జనరల్గా సన్లైట్కి కానీ మూన్ లైట్కి కానీ, ఓకే, వాటికి ఎక్స్పోజ్ చేయాలి క్రిస్టల్స్ని. ఓకే. సన్లైట్ కానీ మూన్ లైట్ కానీ ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ అంటే ఎన్ని గంటలు? 3-4 అవర్స్. 3-4 అవర్స్ మూన్ లైట్ కానీ సన్లైట్ కింద పెడితే ఏమవుతాయి ఇవంటే, ఛార్జ్ అవుతాయి. దాన్ని ఏమంటారంటే యాక్చువల్గా దీన్ని క్లీన్సింగ్ అంటాం. ఛార్జ్ అనకంటే క్లీన్సింగ్. ఓకే. సో ఛార్జ్ అనే ప్రసక్తి ఏం అవసరం లేదు మనకి. క్రిస్టల్స్ యాజ్ సచ్ దే ఆర్ వెరీ పవర్ఫుల్. వాటికి ఎంతో అద్భుతమైన శక్తి భూమి నుంచి తీసుకొని ఉంటాయి అవన్నీ ఆల్రెడీ. ఓకే. కాబట్టి సో అదేంటంటే, జనరల్గా క్లీన్ చేసుకోవడానికి ఈ విధానాలు. మూన్ లైట్ కానీ సన్లైట్ కానీ క్లీన్ అవుతాయి, ఖచ్చితంగా క్లీన్ అవుతాయి. సో ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, సెలనైట్ అని మీకు దొరుకుతుంది. సెలనైట్ అని చెప్పి ఈ క్రిస్టల్స్లోనే ఒక భాగం అది కూడా. ఆ సెలనైట్ ఏంటంటే ఒక రాడ్ లాగా ఉంటుంది. ఈ చిన్న చిన్న క్రిస్టల్స్ ఉంటాయి కదా బ్రేస్లెట్లని, దాన్ని ఆ సెలనైట్ మీద అటు ఇటు తిప్పితే క్లీన్ అయిపోతాయి. ఇంట్లోనే అంటే మనం బయటకు కూడా తీసుకెళ్ళక్కర్లా. సెలనైట్ ఉంది, రాడ్ లాగా దొరుకుతుంది. అది మీకు వీడియో నుండి చూపించేవాను, అక్కడ ఉంది అది. సో దాని మీద ఈ యొక్క క్రిస్టల్ బ్రేస్లెట్ కానీ తిప్పితే, అటు ఇటు తిప్పితే చిన్న చిన్న క్రిస్టల్స్ ఏముంటాయి అన్నీ కూడా దాని మీద తిప్పుతూ ఉంటే మొత్తం మొత్తం క్లీన్ అయిపోతాయి. అంటే అదేంటంటే, ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ నెగిటివ్ ఎనర్జీ అండ్ ఇట్ విల్ కరెక్ట్ ఇట్ సెల్ఫ్. ఆ సెలనైట్కి మళ్ళీ దానికి కావాలంటే మీరు మూన్ లైట్ తర్వాత సన్లైట్ కావాలంటే ఎప్పుడైనా పెట్టొచ్చు. ఓకే. ఇది సెలనైట్ అయితే ఇంట్లోనే అది క్లీన్ చేసేంత కెపాసిటీ దానికి ఉంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా. సో ఇలాగా రకరకాల ఈ టెక్నిక్ ఉపయోగించుకొని మనము ఏం చేస్తాం, క్రిస్టల్స్ను క్లీన్ చేసుకుంటాం అన్నమాట. క్లీన్సింగ్ విధానం ఇది. సో అలా క్లీన్ చేసుకున్న తర్వాత వాడడం మొదలుపెట్టండి. ఓకే. వాడడం ఎలా మొదలుపెట్టాలి, ఏం చేయాలో అది చెప్తాను. సో ఇప్పుడు క్లీన్సింగ్ విధానం మీకు అర్థమైంటుంది కదా. సో తర్వాత వాడే విధానాన్ని ఏమంటామంటే ఛార్జింగ్ అంటాం. ఛార్జింగ్ వేరే, క్లీన్సింగ్ వేరే, అర్థం చేసుకోండి. ఇక్కడ క్లీన్సింగ్ అయిపోయింది అంటే క్లీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఛార్జింగ్. వాట్ ఈజ్ ఛార్జింగ్? ఛార్జింగ్ అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారో దానికి చెప్పాలి. ప్రోగ్రామింగ్ అంటాం దాన్ని. అర్థమైందా? సో దాన్ని ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి? తీసుకోండి, హాయి కూర్చోండి బెడ్ మీద. సో తీసుకొని చేతుల్లో పెట్టుకోండి. చేతిలో పెట్టుకొని కళ్ళు మూసుకొని డీప్ బ్రీతింగ్, సో 3 సార్లు 4 సార్లు డీప్ బ్రీతింగ్ తీసుకొని
మన యొక్క ఇంటెన్షన్ ఏముంది. సో నాకు ఆరోగ్యం బాగుపడింది, నాకు అనుకున్న ఉన్నటువంటి లక్ష్యం సాధించాలి. ఏదైనా మీకు ఏ ఆశలు ఉండొచ్చు. ఆశలు రకరకాల ఆశలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. విద్యార్థులకు ఒకటి ఉంటుంది, బిజినెస్ చేసే వాళ్ళకి ఒకటి ఉంటుంది. సో తర్వాత జాబ్ చేసే వాళ్ళకు ప్రమోషన్స్ అని ఇంకా రకరకాలు. తర్వాత కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. సో ఏమైనా ఉన్ని అది జరిగింది అని చెప్పుకొని మనం ఆ యొక్క క్రిస్టల్కు ప్రోగ్రామ్ చేసుకుంటే అదేం చేస్తుందంటే అద్భుతంగా దాన్ని మీకు మీ యొక్క ఆ యొక్క ఇంటెన్షన్ను దానికి ప్రోగ్రామ్ చేయాలి. అది చేతిలో పెట్టుకొని అలా ప్రోగ్రామ్ చేసుకొని ఒక పక్కన తర్వాత బెడ్ మీద లేకపోతే టేబుల్ మీద ఎక్కడ పెట్టినా కానీ దాని పని చేస్తూ ఉంటారు అలాగా. సో మీరు ధ్యానం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి అది కూడా చెప్తాను. తర్వాత యోగా చేస్తున్నారు పక్కన పెట్టుకోండి. మీ యొక్క వైబ్రేషన్స్ అన్ని అది తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో అలాగా. సో అది మీకు మళ్ళీ హెల్ప్ చేస్తుంది అట్లాగా. సో ఆ విధంగా ఈ క్రిస్టల్స్ ఎట్లా అంటే మనం ఏం చెప్పాలనుకున్న దానికి నీట్గా ప్రసారం చేయొచ్చు. చేస్తే మనకంటే హయ్యర్ వైబ్రేషన్స్ దానికి ఉంటాయి. మనకున్న వైబ్రేషన్స్ తక్కువ. మనకంటే హయ్యర్ వైబ్రేషన్స్ దాంట్లో ఉన్నాయి. ఓకే. సో, ఇంకా క్రిస్టల్‌ను మీరెప్పుడైనా ఒకవేళ ఎనర్జైజ్ చేయాలనిపిస్తే భూమిలో అంటే కొద్దిగా గుంత తవ్వి, గుంత లోపలేసి బూడ్చి పెడితే కొంత టైం పెడితే మళ్ళీ అర్త్ నుంచి మళ్ళీ తీసుకుంటది ఎనర్జీ అది. అర్థమైందా? సో, అలాంటి అంటే ఎప్పుడైనా మీకు కొన్ని సంవత్సరాలు వాడారు. క్రిస్టల్ ఏమవుతుంది? దాని శక్తి అంతా కోల్పోతూ వస్తది కదా! ఏది కూడా శక్తి అలానే ఉండదు. శక్తి మనం వాడే కొద్దీ క్రిస్టల్స్ ఎక్కువ వాడే కొద్దీ అది ఆటోమేటిక్‌గా తగ్గుతూ వస్తది. అప్పుడు మళ్ళీ తిరిగి భూమిలో గుంత తీసి దాని లోపల పెట్టి బూడ్చేస్తే మళ్ళీ ఏం చేస్తుందది? మళ్ళీ శక్తిని అది పుంజుకుంటదనమాట. అంటే శక్తిని మళ్ళీ గ్రహించుకుంటదది. సో, ఇలాంటి అవకాశం ఆ క్రిస్టల్‌కి ఉంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా సో, ఈ క్రిస్టల్స్ ప్రోగ్రామ్ జేయడం మీకు ఇప్పుడు చెప్పినట్టుగా మీరు ఏ ఇంటెన్షన్స్ ఉన్నా, ఏ కోరికలు, ఆశలు లేదా మనం సంకల్పాలు ఏమున్నా దీనికి చెప్పుకోవచ్చు. ఇది ఖచ్చితంగా మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. సో, తర్వాత ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బెడ్‌రూమ్‌లో గానీ, తర్వాత టేబుల్ మీద గానీ ఆహ్, ఎక్కడ కావాలన్నా వీటిని అరేంజ్ చేసుకోవచ్చు. సో, తర్వాత మెడిటేషన్ చేసేటప్పుడు ఈ యొక్క క్రిస్టల్స్ ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క చక్రానికి ఒక క్రిస్టల్ పనిచేస్తది. ఓకే. ఒక్కొక్క చక్రానికి దాని కలర్‌ని బట్టి మనకు ఆ యొక్క క్రిస్టల్‌ని ఇస్తారు. అది ఆ చక్రం మీద పెట్టుకొని మనం ధ్యానం చేసుకోవచ్చు. సో, హీలర్స్ అంతా కూడా అట్లే చేస్తారు. మిమ్మల్ని మామూలుగా పడుకోబెట్టి ఒక్కొక్క చక్రం మీద ఒక స్టోన్ పెట్టి అంటే ఈ క్రిస్టల్ పెట్టి మీకు బ్రీతింగ్ ప్యాటర్ను అంటే ఈ బ్రీతింగ్ చేపిస్తూ అలాగా నిదానంగా ధ్యానంలోకి పంపిస్తారు. సో, అప్పుడు అన్ని చక్రాలు క్లీన్ అవుతాయన్నమాట. సో, మనం చేసుకుంటే ఇప్పుడు ఎలా చేసుకోవచ్చంటే హాయిగా ఒక సపోజ్ ఉదాహరణకి క్వార్ట్జ్ క్రిస్టల్ క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ బాల్ దొరికిందనుకోండి. బాల్ రూపంలో అంటే దాన్ని తీసుకొని మనం చేతిలో పెట్టుకొని నిటారుగా కూర్చొని మామూలుగానే ధ్యానం చేస్తాం. అయితే మన చేతిలో పెట్టుకొని ధ్యానం చేస్తాం. అప్పుడు సో, మనకు అద్భుతంగా మన యొక్క మనం ఏమేమి అంటే మనం చేస్తున్న దానం ఇంకా బలవంతంగా ఉంటది. ఎట్లా అంటే ఎక్కువ శక్తి మనం గ్రహించుకుంటాం. విశ్వశక్తి ఎందుకంటే ఇది ఆల్రెడీ విశ్వశక్తి ఎక్కువ ఉన్నటువంటి ఒక అంశం ఏది కృష్ణ అనేటువంటిది. కాబట్టి మనకు ఇంకా ఎక్కువగా శక్తిని ఇస్తుంది. అంటే విశ్వశక్తి మనం ఎక్కువగా తీసుకునేటటువంటి అవకాశం మనకు ఎక్కువగా ఉంటది. ధ్యానం కూడా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి చేతిలో పెట్టుకొని అలానే కూర్చొని మనం ధ్యానం చేస్తూ వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఈ విధంగా చేయాలి ఇంపార్టెంట్‌గా. సో, కాబట్టి ఈ ఈ విధంగా క్లియర్ క్వార్ట్జు ఇవన్నీ సెలనైటు ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే ఓకే. సో, ఇవన్నీ కూడా అలా ఉపయోగించుకోండి. సో, ఈ క్రిస్టల్స్‌ను మనము కేర్ చేయాలి. కేర్ చేయకపోతే అవి నిదానంగా వాటి యొక్క శక్తిని కోల్పోతాయి. మనకు నెగెటివ్ అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే బదులు నెగెటివ్ రిజల్ట్స్ ఇవ్వడం మొదలుపెడతాయి. ఓకే. అది వెరీ ఇంపార్టెంట్ అది. ఓకే. సో, ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేస్తూ వీటిని ఉపయోగించుకుంటూ ఈ విధంగా క్లీన్ చేయాల్సిన విధానం గానీ, ప్రోగ్రామ్ చేయాల్సిన విధానం ఇలా చేసుకుంటూ పోతే ఇంకొక విధానం గూడా ఉంది. బ్రౌన్ రైస్ తెలుసు కదా మీకు. బ్రౌన్ రైస్ లోపల పెడితే కూడా సో, ఇవేం చేస్తాయంటే ఈ దీనికి ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే ఆ బ్రౌన్ రైస్ అంటే కొద్దిగా మళ్ళీ ఒక బౌల్‌లో ఏస్తామనుకోండి బ్రౌన్ రైస్. దాంట్లో కొత్తగా తెచ్చిన ఆ క్రిస్టల్‌ను దాని లోపలేసేది. అట్లే అంటే జస్ట్ పూర్తిగా కప్పేస్తాం. 24 అవర్స్ పెడితే చాలు. మొత్తం దీని నెగెటివ్ అంతా ఆ బ్రౌన్ రైస్‌కెళ్తుంది. ఆ బ్రౌన్ రైస్ తీసి పడేయాలి. దాన్ని వాడకూడదు మళ్ళీ. ఓకే. ఇది గూడా ఒక దాన్నేమంటారు క్లీన్సింగ్ విధానం అని చెప్తాననమాట. క్లీన్సింగ్ విధానము అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇలాగా
రకరకాలుగా విధానాల్లో మనం చేసుకోవచ్చు. చేసుకుంటే ఇవి మనకి ఉపయోగపడతాయి. ఓకే. సో, కాబట్టి ఇవన్నీ మనం ఇంతవరకు తెలుసుకున్నాము. ఈ విషయాలన్నీ కూడా వీటిని మనం ఫాలో అవుదాం. ముందు ముందు నెక్స్ట్ ఇంకా వేరే ముందు క్లాస్‌లో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క క్రిస్టల్ గురించి ఇంకా వివరంగా, ఓకే. సో, ఇంకా వివరంగా కూడా మనం తెలుసుకోవడం జరుగుతది. ఈ క్రిస్టల్స్‌ను మనం వాడే విధానం చూస్తే బ్రేస్‌లెట్ ఒకటి కదా! తర్వాత ఈ మాల రూపంలో ధరిస్తాం కదా! అది కూడా ఉంది. తర్వాత ఉంగర రూపంలో ధరిస్తాము. ఓకే. సో, ఆ విధంగా రకరకాలుగా. తర్వాత ఆర్నమెంట్సు, తర్వాత హీలింగ్ ట్రీస్ అని ఉంటాయి. మామూలుగా చెట్ల మాదిరి హీలింగ్ ట్రీస్ అంటారు వాటిని. అలా కూడా చేస్తాము. హీలింగ్ ఏంజెల్స్ లాగా. సో, రకరకాలుగా. సో, ఇన్ని రకాలుగా మనం ఈ క్రిస్టల్స్ మనం ఇంట్లో పెట్టుకుంటాం, ఉపయోగించుకుంటూ ఉంటాం. సో, ఇన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం క్రిస్టల్ గురించి. ఇంకా మరిన్ని విషయాలు ఒక్కొక్క క్రిస్టల్ గురించి పూర్తి డీటెయిల్‌గా నెక్స్ట్ క్లాస్‌లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో, ఇంతవరకు మీరందరూ విన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. నమస్తే. థాంక్ యూ.